ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటారు. హడావుడంతా వాళ్ళదే కనిపిస్తుంది. ఎవరికి ఏం కావాలన్నా కూడా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తుంటారు. డెకరేషన్స్, సెలబ్రేషన్స్, డ్రెస్సింగ్స్, డిజైనింగ్స్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. బంధువులు కాకపోయినా బంధుత్వపు అనురాగాన్ని పంచే మ్యారేజ్ మేడ్స్ విశేషాల్ని ఇవాల్టి ఎపిసోడ్లో చూసేద్దాం. పెళ్ళనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన, మరచిపోలేని, మధురమైన ఘట్టం. దాన్ని వీలైనంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కలలు కంటారు కాబోయే కపుల్స్. అయితే అలవాటు లేని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించే బాధ్యతని తమపై వేసుకుంటున్నారు మ్యారేజ్ మేడ్స్. వాళ్ళ పనేంటో, వాళ్ళేం చేస్తారో చూద్దాం. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎలా జరుపుకోవాలో తెలియక కంగారు పడుతున్నారా? డోంట్ వరీ, మీకు మేమున్నాం, ఆ విషయాన్ని మాకుదిలేయండి అంటూ భరోసా ఇవ్వడమే కాదండోయ్, మాట ప్రకారం మ్యారేజ్ ని సూపర్ గా సెలబ్రేట్ చేసి శభాష్ అనిపించుకుంటున్నారు మ్యారేజ్ మేడ్స్. వీళ్ళు ఎవరి బంధువులు కాదు, స్నేహితులు కాదు, కనీసం తెలిసిన వాళ్ళు కూడా కాదు. ఎలాంటి ఆటంకం రాకుండా పెళ్లి జరిపించడంలో వీళ్లకు తిరుగే లేదు. నా అన్నవాళ్లు సైతం మనకెందుకులే అనుకుంటున్న ఈ రోజుల్లో భారీ బాధ్యతను నెత్తికెత్తుకుని గ్రాండ్ గా సక్సెస్ చేస్తారు మ్యారేజ్ మేడ్స్. రోజులు మారాయి, బంధాలు, బంధుత్వాలు తగ్గిపోతున్నాయి, ఒంటరి కుటుంబాలు పెరుగుతున్నాయి. ఇలా బతికేవాళ్లు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే ఎలా? ఎవరి సాయం తీసుకోకుండా పెళ్లి భలే చేశారే అని అంతా మెచ్చుకోవాలంటే అందుకు ఎంచుకోవాల్సిన పర్ఫెక్ట్ ఆప్షన్ మ్యారేజ్ మేడ్స్. వీళ్లంతా పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలే. అందరూ ఒకే తరహా డ్రెస్ వేసుకుంటారు. అందరిది దాదాపు వధూవరుల వయసే ఉంటుంది. అందువల్ల కాబోయే కపుల్స్ కి కంఫర్ట్ గా ఉండడంతో మ్యారేజ్ మేడ్స్ కల్చర్ పెరిగిపోతోంది. ఉమ్మడి కుటుంబాల్లో ఆచార సంప్రదాయాలకు ప్రాధాన్యత ఎక్కువ. పెళ్లిలో ఎలా ఉండాలో, అత్తారింట్లో ఎలా నడుచుకోవాలో ముందు నుంచే ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు ఎదిగొచ్చిన పిల్లలకి చెబుతారు. తద్వారా వాళ్లకు మంచి చెడు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబాలు దాదాపు తగ్గిపోయాయి. హాస్టళ్లలోనో ఒంటరిగా పెరిగే వాళ్లకు అత్తారిళ్లలో ఎలా ఉండాలో పూర్తిగా తెలియట్లేదు. దాంపత్య జీవితంలో జరిగే చిన్న చిన్న గొడవలే పెద్దవై కాపురాలే కూలిపోతున్నాయి. అందుకే చాలా మంది పెళ్లంటేనే భయపడుతున్నారు. పెళ్లి చేసుకుంటే మనశ్శాంతి ఉండదని భ్రమపడుతున్నారు. అలాంటి భయాల్ని పోగొట్టి సంబంధాల్ని సానుకూలంగా చూసేలా చేసేందుకే పుట్టుకొచ్చినవే ఈ మ్యారేజ్ బ్యూరోస్. ఈ సంస్థలు చేస్తున్న ప్రాజెక్టుల్లో భాగమే మ్యారేజ్ మేడ్. పెళ్లంటే మాటలు కాదు కదా, సంబంధం కుదరడమే ఒక పెద్ద ప్రక్రియ. మన దేశంలో అయితే అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చితే సరిపోదు, వాళ్ల జాతకాలు, నక్షత్రాలు, కులాలు, గోత్రాలు కూడా కలవాల్సిందే అంటుంటారు చాలా మంది పెద్దలు. అన్నీ సెట్ అయి నిశ్చితార్థం జరిగితే నెక్స్ట్ 1-2 నెలల్లో పెళ్లి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈలోపు కూడా చాలా పనులుంటాయి. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం, శుభలేఖలు పంచుకోవడం, అందరినీ ఆహ్వానించడం, షాపింగ్కి వెళ్లి డ్రెస్లు, నగలు కట్రా కొనుక్కోవడం, ఇలా ప్రతిరోజు ఎన్నో పనులుంటాయి. తెలియకుండానే కాలం వేగంగా గడిచిపోయినట్లనిపిస్తుంది పెళ్లి టైం దగ్గర పడుతున్న కొద్దీ. ఇన్నిన్ని పనులు చేసుకోవడం ఒక్క ఫ్యామిలీ వల్ల అవుతుందా? కాస్త సాయం చేస్తారని బంధువుల్ని పిలిచినా అలా వచ్చేవాళ్లు చాలా తక్కువ మందే. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ బిజీనే కదా. ప్రతి ఒక్కరికి రోజువారీ పనులు చేసుకోవడానికే ఉరుకులు పరుగులు పెట్టాల్సొస్తుంది. అందువల్ల పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో బంధువులొస్తారు. వాళ్లకు మర్యాదలు అవి తేడా రాకుండా చూసుకోవాలి. పెళ్లి రోజైతే ఫంక్షన్ హాల్ బంధుగణంతో నిండిపోతుంది. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ రిసీవ్ చేసుకోవడం అంత తేలికేం కాదు. ఏ చిన్న తేడా వచ్చినా మూడు మారిపోతుంది. తీపి గుర్తులా ఉండాల్సిన రోజు కాస్త చేదు జ్ఞాపకంలా మిగిలిపోతుంది. అందుకే పెళ్లి పనులు పంచుకోవడానికి, పెళ్లిలో ఏ సమస్య తలెత్తకుండా చూసుకోవడానికి ఈ రోజుల్లో మేడ్స్ ని సంప్రదిస్తున్నారు చాలా మంది. మ్యారేజ్ మేడ్స్ అన్నది చూడ్డానికి ఈవెంట్ మేనేజ్మెంట్లా ఉన్నా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్లో ఈవెంట్ని చక్కగా నిర్వహించడమే ప్రధానమైన అంశం. మ్యారేజ్ మేడ్స్ అలా కాదు. వాళ్ళు వధూవరులకు సంబంధించిన పర్సనల్ విషయాల్ని కూడా తెలుసుకుంటారు. ఇంట్లో మనుషుల్లా మారిపోయి మంచి చెడు చెబుతారు. ఒక్కసారి డీల్ కుదిరాక వాళ్ళు ఏ పనులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యారేజ్ మేడ్స్ లో పెళ్లి కూతురికి బ్రైడ్ మేడ్స్ అని, పెళ్లి కొడుక్కి గ్రూమ్ మ్యాన్ అని అందుబాటులో ఉంటారు. ఒక్కసారి వీళ్లను సంప్రదిస్తే చాలు, ఇక కాలు మీద కాలేసి కూర్చోవచ్చు. పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపే వరకు అవసరమైతే అత్తారింటికి కూడా తోడుగా వచ్చి అన్నీ వీళ్లే దగ్గరుండి చూసుకుంటారు. ఫంక్షన్ హాల్, డెకరేషన్, ఫుడ్, సెలబ్రేషన్స్, లైటింగ్స్ అన్నీ వీళ్లు చెప్పినట్లే జరిగిపోతాయి.
వధూవరుల అభిరుచికి తగినట్లు డ్రెస్సెస్ ఎంపిక చేసి వాళ్లకు సెట్ అయ్యే కాస్ట్యూమ్స్ ని సూచించడంలో మేడ్స్ కి తిరుగులేదు. పెళ్లి చేసుకోబోయే వాళ్లు ఆనందంగా ఉండేలా ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవడం వీళ్లకు అలవాటే. ముఖ్యంగా పెళ్లి కూతురు పెళ్లి టైంలో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో వివరిస్తారు. అంతేకాదు ఆమెను అలంకరించేటప్పుడు ఆమెకు నచ్చేలా సెట్ చేస్తూ అందరికీ చక్కగా కనిపించేలా హుందాగా ఉండేలా మేకప్ చేస్తారు మేడ్స్. వధూవరులకే కాదు వాళ్ల కుటుంబాలకు కూడా వీళ్లు సేవలందిస్తారు. పెళ్లిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా పరిష్కరించాలో సూచిస్తారు. ముఖ్యంగా ఒంటరి మహిళలకు తోడుగా నిలుస్తారు. కుటుంబ సభ్యుల్లా అన్ని పనులను బాధ్యతగా నిర్వర్తించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు మేడ్స్. ఒంటరితనపు బాధ కలగనివ్వకుండా పెళ్లిని గ్రాండ్ గా చేసి చూపిస్తారు. పెళ్లి కార్యక్రమం ముగిశాక జరిగేది అప్పగింతల కార్యక్రమం. అప్పుడు ఎదురవుతుందో ప్రశ్న, పెళ్లి కూతురికి తోడుగా ఎవరు వెళతారని. సాధారణంగా నేను వెళ్లనంటే నేను వెళ్లనని బంధువులు స్నేహితులు మొహమాట పడతారు. కానీ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్న అమ్మాయికి మేమున్నామంటూ అండగా నిలుస్తారు బ్రైడ్ మేడ్స్. ఆమెకి తోడుగా వెళ్లి అత్తారింట ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. ఆ ఇంటి పరిసరాల్ని పరిచయం చేయడమే కాదు ఆమెలో భయాన్ని పోగొడతారు. ఇలాంటి సందర్భాల్లో మేడ్స్ చూపించే చొరవకు చాలా సందర్భాల్లో ప్రశంసలు దక్కుతున్నాయి. పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచే మేడ్స్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. వీళ్లు తోటి పెళ్లి కూతురిగా, స్నేహితురాలిగా, బ్యూటీషియన్స్ గా సేవలందిస్తున్నారు. మన దేశంలో ఈ మేడ్స్ సంస్కృతి యుగాల నుంచి ఉంది. మన పురాణాల్లో పరిచారికలు, చెలికత్తెల గురించి చదువుకున్నాం. వాళ్లు రాణులకు, యువరాజులకు సేవలు చేసేవాళ్లు. మహారాణుల మనసు తెలుసుకుని వ్యవహరించడం, అవసరమైనప్పుడు సలహాలివ్వడం వీళ్ల పని. ఈ పద్ధతి మనకు అన్ని యుగాల్లోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం స్నేహితులు మేడ్స్లా ఉంటూ సలహాలిస్తున్నారు. స్నేహితులు లేని వాళ్లకు మేడ్సే అన్నీ అవుతున్నారు. పెళ్లి పనులు చేసి పెట్టడమే కాదండోయ్, డాన్స్ చేయాలన్నా, వచ్చిన అతిథులకు ఎంటర్టైన్మెంట్ అందించాలన్నా ఆ పనులు కూడా చేసి పెడుతున్నారు ఇప్పటి మ్యారేజ్ మేడ్స్. ఎందుకంటే పెళ్లికి వచ్చిన అతిథులకు ఆ రోజు ఏం జరిగినా జీవితాంతం గుర్తుండిపోతుంది. అందువల్ల ఆ డేలో వాళ్లకు వీలైనంత ఎక్కువ సంతోషాల్ని పంచడానికి ప్రయత్నిస్తారు. కొందరైతే డాన్స్తో పాటు జోక్స్ కూడా వేస్తారు. విదేశాల్లో అయితే మెయిడ్ ఆఫ్ ఆనర్ ఉంటుంది. ఇందులో పెళ్లి కూతురు గురించి గొప్పగా చెబుతూ ఆమె ప్రత్యేకతల్ని అందరికీ వివరిస్తూ సరదాగా మాట్లాడతారు. ఏదో ఒకటి చేసి మెమరబుల్ ఫీల్ కలిగించడంలో సక్సెస్ అవుతారు మేడ్స్. ఆధునిక కాలంలో పెరిగిపోతున్న అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. కాలంతో పాటు మనము పరిగెడుతున్నాం. అందువల్ల ఎంత దగ్గరి బంధువులైనా, స్నేహితులైనా సరిపడినంత సమయం వాళ్ల కోసం కేటాయించడానికి వీలు పడట్లేదు. ఇంతకు ముందులా పెళ్లంటే నెలల తరబడి హంగామా చేయట్లేదు. ముఖ్యమైన వాళ్లను మాత్రమే పిలుస్తున్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని పనులను చూసుకోవడానికి మేడ్స్ ని పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ అదే వృత్తిలో ఉండడం వల్ల మేడ్స్ కి పెళ్లి కోసం ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎంత బడ్జెట్లో చేయాలి, వచ్చే అతిథుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల్లో పూర్తి అవగాహన ఉండడంతో పనులు చకచకా అయిపోతున్నాయి. శుభలేఖలు పంచడం దగ్గర నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు అన్ని చేసినందుకు తగిన రెమ్యూనరేషన్ తీసుకుంటారు మ్యారేజ్ మేడ్స్. మన చుట్టూ ఎన్నో రకాల జాబ్స్ ఉన్నాయి. వాటిలో మ్యారేజ్ మేడ్స్ కూడా ఒకటి. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ కి డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే ఇదేమంత తేలికైన జాబ్ మాత్రం కాదు. చాలా ట్రైనింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువే. అయినప్పటికీ ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కెరీర్ ని ఎంచుకుంటున్నారు యంగ్ జనరేషన్. పెళ్లంటే సంతోషం. దాంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవడమే కాదు, 2 కుటుంబాలు దగ్గరవుతాయి. అలాంటి వేడుకను కానుకగా ఇవ్వాలి కానీ కష్టంగా మార్చకూడదు. నా పెళ్లిలో జరిగిన గొడవతో మేం విడిపోయాం అని ఎవరైనా చెప్పుకోవడం అత్యంత బాధాకరమైన అంశం. ఆ పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో విదేశాల్లో మొదలైంది ఈ మోడర్న్ మ్యారేజ్ మెయిడ్ సంస్కృతి. మ్యారేజ్ బ్యూరోలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు మెయిడ్ అవ్వాలనుకునే వాళ్లను ప్రోత్సహిస్తున్నాయి. ముందుగా ఆసక్తి గల వాళ్లను ఆన్లైన్లోనే ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తున్నాయి. సాధారణంగా పెళ్లిలో ఎదురయ్యే సమస్యల్ని వాళ్లకు వివరించి పరిష్కార మార్గాల్ని వాళ్లే సూచించేలా తీర్చిదిద్దుతున్నాయి. డ్రెస్ల ఎంపిక, అలంకరణ, మేనేజ్మెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్, హై ప్రొఫైల్ పర్సనాలిటీల విషయంలో వాళ్ల స్టేటస్కి తగినట్లుగా అన్నీ హుందాగా ఎలా సెట్ చేయాలో చెబుతున్నాయి. ఆసక్తి గల వాళ్లు అప్లికేషన్ పెట్టుకుని ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇండియా సహా కొన్ని దేశాల్లో ఈ జాబ్ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాల్ని చూపిస్తోంది. మ్యారేజ్ స్టేటస్ సింబల్ అయిపోవడంతో మ్యారేజ్ బ్యూరో సంస్థలు మెయిడ్స్ సర్వీస్ ని తప్పక ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో పనిచేసే వాళ్లకు 1000 నుంచి 1,00,000 వరకు ప్యాకేజీలుంటాయి. కేవలం సలహాల కోసమే అయితే వధూవరులు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా అడిగి తీసుకోవచ్చు. అందుకు 1000 రూపాయలు తీసుకుంటున్నారు.
కొన్నిసార్లు వధూవరులు ఫోటోలు పంపితే వాళ్లకు ఏ డ్రెస్సులు సెట్ అవుతాయో మేడ్స్ ఇట్టే చెప్పేస్తారు. డెకరేషన్కి ఎలాంటి వస్తువులు కొనాలో, ఏ నగలు వేసుకోవాలో వారికి వివరిస్తారు. ఇవన్నీ సింపుల్గా అందించే సేవలు. పెళ్లికి మెయిడ్స్ రావాలంటే మాత్రం కనీసం వారం ముందు చెప్పాల్సుంటుంది. ఇందుకు పూర్తి వివరాలతో అప్లికేషన్ పెట్టుకుంటే అవసరమైన టైంకి అవసరమైనంత మంది మెయిడ్స్ వచ్చేస్తారు. మెయిడ్స్ ఎంత ట్రైనింగ్ తీసుకున్నా ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి అవి కామెడీగా మారి అందరినీ నవ్విస్తాయి. కొన్నిసార్లు మాత్రం ఇబ్బంది కలిగిస్తాయి. అంత పెద్ద కార్యక్రమం అన్నాక ఆ మాత్రం తేడాలు రావడం సహజమే అనుకోవచ్చు. ఎంతో మంచి ఆశయంతో మెయిడ్స్ జాబ్ చేపట్టినా ఒక్కోసారి ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా చైనాలో మెయిడ్స్ ఎదుర్కొనే కష్టాలు అన్నీ కావు. ఆ దేశంలో బ్రైడ్ మెయిడ్స్ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ కొంతమంది ఆవారాగాళ్లు అమ్మాయిలపై లైంగిక దాడులకు దిగుతున్నారు. అందువల్ల డ్రాగన్ దేశంలో ఈ జాబ్ చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. కొంతకాలం కిందట పెళ్లి కూతురికి తోడుగా వెళ్లిన అమ్మాయిని పెళ్లికొడుకు స్నేహితులు లైంగికంగా వేధించారు. ఆ ఘటన తరువాత చైనా ప్రభుత్వం మెయిడ్స్ భద్రత కోసం కొన్ని చర్యలు తీసుకుంది. మెయిడ్స్కి తగిన సెక్యూరిటీ కల్పిస్తామని హామీ ఇస్తేనే ఆ పెళ్లికి తమ ఉద్యోగుల్ని పంపిస్తున్నాయి సంస్థలు. చైనాలో జనాభా ఎక్కువ కావడంతో పెళ్లిళ్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల మెయిడ్స్కి మంచి డిమాండ్ ఉంది. అందుకు తగినట్లుగానే నేరాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి మ్యారేజ్ మెయిడ్స్ కి సంబంధించిన విశేషాలు. కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. మరి ఆ అవకాశాలన్నీ మనం అందిపుచ్చుకోవాలి కదా. న్యూ కెరీర్లో మన ఫ్యూచర్ వెతుక్కోవడం ఒకంత సవాలే అయినా కొత్త దారిలో వెళ్లడం థ్రిల్ని కలిగిస్తుంది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా మ్యారేజ్ మెయిడ్స్ సందడి చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.